ఇంటి గుట్టు లంకకు చేటు అని ఒక సామెత ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు అదొకటి, ఆ సామెతని ఆచరణలో జాగ్రత్తగా చేసుకుంటే బెటర్. మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు. మంత్రులు ఎంతసేపు ఫైళ్ళు, ఒక్కో ఫైల్కి ఎంత టైం తీసుకుంటున్నారో నాకు తెలుసు. మంత్రులు అనుకున్నట్టు పనిచేయట్లేదు, ఎక్కువ ఫైళ్ళు క్లియర్ చేయాలి. అంటే మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు అన్నటువంటి పాయింట్ పేపర్లలో, టీవీల్లో వార్తలుగా బ్రేకింగ్లు వేస్తే చంద్రబాబు గారి ఇమేజ్ పెరిగిపోయి మంత్రుల ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? డ్యామేజ్ మొత్తం ప్రభుత్వానికి వస్తుంది కదా. అలాంటి మంత్రులు ఎంపిక చేసుకుంది ఎవరు? బాబు గారే కదా. ఇంకోటి, అట్లా అసలు ఏం ఫైళ్ళు వాళ్ళు క్లియర్ చేసే అధికారం ఉందని? ఇవాళ ఏ మంత్రి అయినా ఫైల్ని క్లియర్ చేసే అధికారం ఉందా? దాంట్లో పైనుంచి ఒకళ్ళు నిర్దేశిస్తారు, ఆ నిర్దేశించిన దానికి సంతకాలు పెట్టడం, అది కూడా ఒక అధికార యంత్రాంగం తీసుకొస్తాయి. ఇదిగో ఇది ఆ పైన చెప్పారు సార్, సంతకం పెట్టండి, దీని మీద ఇట్లా రాయండి, ఇది. ఇంకప్పుడు వాళ్ళు ఇంకేం ఫైల్ క్లియర్ చేస్తారు? ఇంకేముందని వాళ్ళకి హక్కు, ఏముందని అధికారం దాంట్లో? ఈ వాళ్ళని తిడితే అది చంద్రబాబు గారి ఇమేజ్ పెరగడానికి తప్పించి ఏమన్నా ఉందో? పోనీ పెరుగుతుందా దానివల్ల? అలాగే సక్రమంగా వాళ్ళు పనిచేయట్లేదంటే అది డ్యామేజ్ ప్రభుత్వానికే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫైల్స్ ఆయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టారు? స్థానిక సంస్థలకు డబ్బులు నేరుగా వెళ్ళేటట్టు వెళ్ళట్లేదు కదా. మరి ఆయన పెట్టిన సంతకం ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? ఇప్పుడు అటవీ శాఖకి సంబంధించి చెప్పిన తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి కదా. మధ్యలో మంత్రుల కమిటీ వేసి పర్యవేక్షించేది ఏంది అక్కడ? దాంట్లో ఏమైపోయింది? అంటే పేపర్లు, టీవీలలో ఏదో జరుగుతోందన్నటువంటి ప్రచారం కోసం, బాబు గారు గొప్పగా చేస్తున్నాను ప్రచారం కోసం మిగతా మంత్రులను డౌన్ చేస్తే అది మంచిది కాదేమో, ఆలోచించుకుంటే బెటర్.